నమస్కారం సశే టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ నిలుస్తుందని పేర్కొన్న మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు డాక్టర్ శశికళారెడ్డి. బజరంగ్ ఆధ్వర్యంలో గీతా జయంతిని పురస్కరించుకొని శౌర్యయాత్ర. నంద్యాల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభం. ప్రాచీన సంస్కృతుల వారసత్వం, ప్రాంతీయ భాషలు మన దేశ వారసత్వం అని పేర్కొన్న డాక్టర్ గెలివి సహదేవుడు. షేబా మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు. నంద్యాల స్వర్గధామం హిందూ శ్మశాన వాటికలో మొక్కలను నాటిన స్వర్గధామం నవనిర్మాణ సమితి సభ్యులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాతకు అండగా ఉంటుందన్న బనగానపల్లె మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి. మృతి చెందిన స్నేహితుడి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం. వైఎస్ఆర్సీపీ అన్నదాతకి అండగా నిలుస్తుందని పేర్కొన్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంగోపాల్ రెడ్డి. అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ నిలుస్తుందని మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు డాక్టర్ శశికళారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నంద్యాల వైఎస్ఆర్ కార్యాలయంలో అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ అనే పేరుతో రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు డాక్టర్ శశికళారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ నిలుస్తుందని, ప్రభుత్వం గిట్టుబాటు ధరకు రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ ఈ నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నేడు రాష్ట్రంలో ధాన్యం కొనేవారు లేక రైతుల పరిస్థితి దైన్యంగా మారిందని విమర్శించారు. రైతులు దళారీల గుప్పెట్లో విలవిలలాడుతున్నారని, రైతులను ఆదుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ నెల 13న అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. దిగుబడి తగ్గి నష్టపోయిన రైతుల గోడు పట్టించుకోలేదని ఆరోపించారు. దిగుబడి తగ్గి నష్టపోయిన రైతులు మరోవైపు గిట్టుబాటు రేటు దక్కక మరింత నష్టం పోతున్నారన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో తక్కువ రేటుకే ధాన్యం అమ్మకాలు చేయాల్సిన పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. ఈ రాష్ట్రంలోని రైతులకు అండగా నిలిచేందుకు ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం చేసేందుకు ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నామని తెలిపారు. ఈ రోజు రాష్ట్రంలో రైతుల పరిస్థితి అతి దారుణంగా ఉందన్నారు. ఈ ఏడాది అకాల వర్షాలు, వాయుగుండాల వల్ల రైతులు పంట దిగుబడి 20 నుండి 30 బస్తాలకే పరిమితమైంది. చివరికి ఆ ధాన్యంకు కూడా గిట్టుబాటు ధర కల్పించలేని దుర్మార్గమైన పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని విమర్శించారు. 75 కేజీలకు 1725 రూపాయల ధర ఎక్కడా ఇవ్వడం లేదన్నారు. తేమ శాతం ఉందని 1300కే కొనుగోలు చేస్తున్నారని, ధాన్యం నిల్వ చేసుకునే పరిస్థితి లేదని రోడ్ల మీద పోసుకుంటున్నారని చెప్పారు. మళ్లీ వాయుగుండం అనే వార్తతో రైతులు భయంతో ఎంతో కొంతకు ధాన్యం అమ్ముకుంటున్నారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మద్దతు ధర కన్నా ఎక్కువకే రైతులు ధాన్యం అమ్ముకున్నారు. ఈ కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని, కనీసం 10% కూడా ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. దీనికి నిరసనగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్దకు వెళ్లి వినతి పత్రాలు సమర్పించబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు దేశం సుధాకర్ రెడ్డి, సాదిక్ బాషా, కలాం, చంద్రశేఖర్ రెడ్డి, మేష చంద్రశేఖర్, ఆరిఫ్ నాయక్, సాయిరాం రెడ్డి, దాల్మిల్ అమీర్, రామచంద్రుడు, జాకిర్ హుసేన్, లక్ష్మీనారాయణ, కిరణ్ కుమార్, బసవేశ్వర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దండ సుధాకర్, సోమశేఖర్ రెడ్డి, కాసిం, రహంతుల్లా, దేవనగర్ భాష, ఎర్రన్న, కాల్వ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం శిల్పారావు చంద్రకిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీని విస్మరించినటువంటి సందర్భంగా భారీ ఎత్తున రైతులతో ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయంలో రైతు
రైతుల సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడానికి ఈరోజు ఒక ఆవిష్కార పత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం హామీలో భాగంగా 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని పూర్తిగా ప్రభుత్వం విస్మరించింది. దాంతో పాటు ఈ అకాల వర్షాల కారణంగా మన ధాన్యం కూడా కొంచెం కలర్ మారడం ఇది జరిగినా కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుకు అండగా నిలవడం లేదు. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ సహాయం 6,000 రూపాయలను కూడా చంద్రబాబు నాయుడు గారు వేరే కార్యక్రమాలకు వినియోగించడం చాలా బాధాకరమైన విషయం. కావున ఈ కార్యక్రమానికి 13వ తేదీ రైతుకు సంబంధించిన వారందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. ఏదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన నంద్యాల వైఎస్ఆర్సీపీ నాయకులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు ఏదైతే రైతులకు అన్యాయం ఈ కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందో వాటి గురించి ఈ రోజు పోస్టర్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. డిసెంబర్ 13వ తేదీ రైతులకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో దాన్ని అమలు చేయకుండా దేశానికి వెన్నెముకైనటువంటి రైతులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఫలం ఇవ్వడానికి అన్నదాతల పండగ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున 13వ తేదీ కలెక్టర్ ర్యాలీ చేయడం జరుగుతుంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలే కాకుండా రైతులకు సానుభూతిగా ప్రజలందరూ దీనికి మద్దతు పలకాలని కోరుకుంటడం జరుగుతుంది. 13వ తేదీ కలెక్టర్ ఆఫీస్ గాని వెళ్లి మేము వినతి పత్రంగాని అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాంటి రైతు నడ్డి విరిచే విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఈ రోజు రైతులకి ఏదైతే పెట్టుబడి సాయం ఇవ్వాలో 20,000 సంవత్సరానికి అది ఇవ్వడం లేదు. అదే విధంగా ఈ రోజు వారి పంట రాసులు పోసి రోడ్ల మీద పోసుకుని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఈ రోజు రైతులకు నెలకొంది. వాళ్ళకి ఇంతకు ముందు కనీసం మద్దతు ధర 1,725 రూపాయలు ఈ రోజు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు వాళ్ళందరూ కూడా 300-400 రూపాయలు తక్కువ ధాన్యాన్ని అమ్ముకోవాల్సి వస్తుంది. ఈ రోజు 1300-1400 కంటే కూడా ధాన్యం పలకడం లేదు. అదేవిధంగా ఈ రోజు మనం తెలుసు, మనకు వారం కిందట 10 రోజుల కిందట మిచాంగ్ తుఫాన్ అనేది వచ్చింది. దానివల్ల ఎంతో మంది పండించిన ధాన్యం కూడా తడిసి ముద్దయిపోయి రంగు మారి వారికి అమ్ముకోవడానికి కూడా అమ్ముకోలేని పరిస్థితి ఈ రోజు నెలకొంది. అదే మనం గతంలో చూస్తే మన జగనన్న ప్రభుత్వంలో ఆ రోజు రైతులకు పెట్టుబడి సాయం అనేది 20,000 ఇచ్చాము. అదే విధంగా ఎప్పుడైతే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వాళ్ళకి పంట బీమా అనేది ఉచిత పంట బీమా అనేది మనం కల్పించాము. 3.75 కోట్ల టన్నుల ధాన్యాన్ని ఆ రోజు కొనుగోలు చేయడం జరిగింది. గతంలో 2014 నుంచి 19 వరకు చూస్తే కేవలం 2.65 లక్షల కోట్ల ధాన్యాన్ని మాత్రమే ఆ రోజు సేకరించడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా కూడా రైతులకు అండగా ఉన్న వ్యక్తి మన జగనన్న గారు. ఈ రోజు రైతులు అనే వాళ్ళు చాలా నష్టపోతున్నారు. కాబట్టి వాళ్ళకి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది అని మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పిలుపునివ్వడం అయింది. వాళ్ళకు మద్దతుగా వారికి అందాల్సిన 20,000 సాయం అయితేనేమి, ఉచిత పంట బీమా అయితేనేమి, వాళ్ళకి ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళ ధాన్యాన్ని ఖచ్చితంగా ప్రభుత్వము కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా చేయాలని, ఈ పోరుబాటుని ఖచ్చితంగా విజయవంతం చేయాలి. నేను ఖచ్చితంగా కూడా రైతులకు అండగా ఉంటాము. రైతులకు అండగా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే, అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని సందర్భంగా తెలియదు. ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు 13వ తేదీ రైతులకు అండగా నిలవడానికి మన జగనన్న పిలుపు మేరకు రైతుల తరపున పోరాడడానికి మేము వైఎస్ఆర్సీపీ శ్రేణులు అంతా సిద్ధం కావడానికి ఈ రోజు ఒక బ్రోచర్ విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా మన నంద్యాల మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు 13వ తేదీ రైతుల తరపున పోరాడడానికి మేమన్నా సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా రైతులకు ఇప్పుడు చాలా ఘోరంగా పంటనే తక్కువ వస్తుంది. మళ్ళీ దాంతో ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు చాలా ఘోరంగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అదే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ప్రతి బస్తా 2,500 రూపాయలతో కొనేటోళ్ళు ఈ పొద్దు 1,500 రూపాయలు కొనడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కొనుక్కుంటూ లేరు. దాని తరపున పోరాడానికి దయ ఉంచి 1,000 రూపాయలు నష్టపోతున్నారు ప్రతి రైతు. కనీసం అంటే 30,000 ఎకరాకు నష్టపోతున్నారు. దాని మీద దయ ఉంచి పోరాడాలనే ఉద్దేశంతో మన జగనన్న ఆదేశాల మేరకు ఈ రోజు బ్రోచర్ విడుదల చేస్తారు అందరూ కలిసి. దీనికోసం మేము పోరాటానికి అందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. విశ్వ హిందూ పరిషత్ యువ విభాగం బజరంగ్ ఆధ్వర్యంలో గీతా జయంతిని పురస్కరించుకొని శౌర్యయాత్ర బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించడం జరిగింది.
హిందూ శౌర్యాన్ని ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైందని బజరంగ్ దళ్ నాయకులు పేర్కొన్నారు. ఈ శౌర్య యాత్రలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రం విశ్వవర్ధన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బుగ్గన చంద్ర మౌలేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ హిందూ సంఘటిత శక్తిని జాగృత పరిచే దిశలో భాగంగా శౌర్య యాత్ర చేపట్టామని అన్నారు. హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కలిగించే సంకల్పంతో జనవరి 5న విజయవాడలో జరగబోయే హైందవ శంకారావం భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ యాత్రలో బజరంగ దళ్ రాష్ట్ర కన్వీనర్ పోలేపల్లి సందీప్, కమ్మయ్య, వరప్రసాద్, శివ, కిరణ్, శ్రీకాంత్, నాగరాజు, రవితేజ మరియు వివిధ ధార్మిక కుల సంఘాల పెద్దలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు మన హిందూ సోదరులందరూ కలిసి ఈ యొక్క యాత్రను ప్రారంభించడం చాలా శుభదాయకము. ఇటువంటి యాత్రలు ఎన్నో చేయాలి. ముఖ్యంగా ఈ యొక్క యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశము మన దేవాలయాల పరిరక్షణ. మన దేవాలయాలు అన్ని కూడాను నాశనం చేయాలని దృక్పథంతో కొన్ని ప్రభుత్వాలు కూడా ప్రయత్నించినాయి. అయితే వారి వల్ల ఏమీ కాదనే విషయము వారికి కూడా తెలిసిపోయింది. ఇకపోతే బంగ్లాదేశ్ లో కూడాను మన హిందూ దేవాలయాలన్నింటినీ కూడాను కూల్చడం, హిందువులను చాలా హింసించడం, హిందువుల స్త్రీలను అమానుషంగా దారుణంగా చర్చనం చేయడం వంటి కృత్యాలు మనం చూస్తూనే ఉన్నాం. అనేక పాకిస్తాన్ లో కూడా అలాగే జరుగుతుంది. ప్రపంచంలోనే మహా పెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశము మన దేశము. అమెరికా అయినప్పటికీ కూడాను అమెరికాలో ప్రజాస్వామ్యం మనగడలో లేదు. కేవలం మన దేశంలోనే కులాలకు మతాలకు అతీతంగా మనం ప్రజాస్వామ్యాన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి ఇటువంటి దేశంలో మనం పుట్టడమే మన అదృష్టము. మన దేశంలో యజ్ఞ యాగాది క్రతువులైతేనేమి ఇవన్నీ కూడాను నిత్యము మనము సనాతన ధర్మాన్ని అయితే పాటిస్తున్నాం. కాబట్టి మన హిందువులందరూ కూడాను చాలా అన్యోన్యంగా ఆనందంగా ఉండగలుగుతున్నాం. కరోనాను సైతం మనము ఎదుర్కొన్నామంటే మన యొక్క దేవాలయాల్లో అందరం కూడాను హోమాలు, యాగాలు అన్ని కూడా చేయడం వల్ల కరోనాను కూడా మనము ఇట్టే గెలిచిన వారని అన్నాము. కాబట్టి మనం అందరం కూడా కలిసి ఏకమత్యంగా ఈ హిందువులను ఈ యొక్క దేవాలయం పరిరక్షణతో పాటు మన యొక్క ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కాపాడుకోవాలి. అన్ని ఆస్తులు కూడా పరాధీనం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందూ పైన ఆధారపడి ఉంది. శ్మశానాలను కూడా కాపాడాల్సిన బాధ్యత, హిందూ శ్మశానాలు కూడా వేరే వారి అధీనం కాకుండా వాటికి కావాల్సిన సదుపాయాలను కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఎప్పుడు విడిపోతామో మనం పడిపోతాం. ఆ విషయాన్ని ప్రతి ఒక్క హిందూ గమనించాలి. అందుకే ఏ నినాదంతో ముందుకు పోవాలంటే గడప లోపల కులం, గడప దారితే మనమంతా హిందువులం, బంధువులం, భరతమాత బిడ్డలం అనే నినాదంతో రాబోయే రోజుల్లో మనం అందరం వెళ్ళాలి. అదేవిధంగా రాకపోతే ఆ విధంగా లేకపోతే ఖచ్చితంగా మనం పడిపోయి రాబోయే రోజుల్లో మన మనగడ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రోజు మనం బలంగా ఉండొచ్చు, ముందు తరాలకు నా మునిమోడు ఈ దేశంలో కానీ ఈ భూమి మీద బతకాలని చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి హిందువులందరూ కలిసి ఉండాలని విశ్వ హిందూ పరిషత్ మొదటి నుంచి అదే కంకణం కట్టుకుని పనిచేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా బలంగా పనిచేస్తాం. రాబోయే రోజుల్లో ఏ ఇష్యూ వచ్చే సరే బజరంగ దళం ముందు కూడా పనిచేస్తుందని తెలియజేస్తూ, నంద్యాల పట్టణం శ్యామకాల సెంటర్ సమీపంలో టీవీఎస్ షోరూం పైన నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ ను నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా మత్స్యశాఖ అధికారి రాఘవారెడ్డి, హోటల్ నిర్వాహకులు సుమన్ కుమార్ రెడ్డి, జేపీ నారాయణ రెడ్డి, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లా కేంద్రంలో చామకాలువ సమీపంలోని టీవీఎస్ షోరూం పైన నూతనంగా హోటల్ అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. మత్స్యశాఖ వారి సహకారంతో సీఫుడ్లతో అన్ని రకాల వంటకాలను రుచికరంగా, శుచికరంగా అందజేస్తున్నామని తెలిపారు. వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ అందజేస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 11, 2024 సంవత్సరంలో చామకాలువకు దగ్గరలో టీవీఎస్ షోరూం పైన అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ రాయలసీమ అని చెప్పి నూతనంగా ఒక కొత్త రెస్టారెంట్ ను నంద్యాలలో ఓపెన్ చేయడం జరిగింది. ఈ రెస్టారెంట్ విశాఖ వాళ్ళ టైప్లో ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారితో కూడా అనుసంధానంగా చేసి ప్రాజెక్ట్ ను చేయడం జరుగుతుంది. ఈ రోజు జాయింట్ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ యొక్క ప్రాజెక్ట్ ను ఆవిష్కరించడం జరిగింది. ఖచ్చితంగా నంద్యాల పట్టణ ప్రజలందరికీ కూడా ఈ రెస్టారెంట్ నుంచి మంచి రుచికరమైన సీ ఫుడ్ కానివ్వండి, చికెన్, మటన్ కానివ్వండి, వెజిటేరియన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మేము ఖచ్చితంగా అత్యంత నాణ్యమైన పద్ధతులతో కూడినటువంటి ఆహారాన్ని అందించడం జరుగుతుందని మీ ద్వారా నంద్యాల ప్రజలందరికీ కూడా అభినందించడం జరుగుతాం.
స్థానిక శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో స్వామి వివేకానంద ఆడిటోరియంలో నేడు ప్రముఖ తమిళ కవి బహుముఖ ప్రజ్ఞశాలి దేశభక్తి పరుడు శ్రీ సుబ్రహ్మణ్యం భారతి జయంతి సందర్భంగా తెలుగు మరియు ఇంగ్లీష్ విభాగాల ఆధ్వర్యంలో సాహితీ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా డాక్టర్ గెలివి సహదేవుడు హాజరయ్యారు. వక్తలు మాట్లాడుతూ ప్రముఖ తమిళ కవి స్వాతంత్ర సమరయోధుడు సుబ్రహ్మణ్యం భారతి చిన్న వయసులోనే భారత స్వాతంత్ర ఉద్యమ బాట పట్టిన వాడని తెలిపారు. చిన్న వయసులోనే అనేకమైన పాటలు రచించారని, వారు తన పాటల ద్వారా చిన్నపిల్లల్లో సైతం దేశభక్తిని ప్రేరేపించాడన్నారు. ఈ భారతదేశం ఆధ్యాత్మిక దేశమని, జాతీయవాదిగా ఆధునిక తమిళ సాహిత్యానికి పితామహుడిగా సుబ్రహ్మణ్య భారతి ప్రసిద్ధికెక్కాడన్నారు. కార్యక్రమంలో సుబ్రహ్మణ్య భారతి జయంతి సందర్భంగా కళాశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన నాయక్ రసూల్, తేజశ్రీ, శిరీష, ఆఫ్రిన్ విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుబ్బయ్య, అధ్యాపకులు డాక్టర్ లలిత సరస్వతి, మోహనరావు, హిమబిందు, సాజీదా, రాజా విద్యార్థులు పాల్గొన్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ఆదేశాల మేరకు ఈ రోజున భారతీయ భాషా ఉత్సవం జరుపుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. వారి ఆదేశాల మేరకు నేను ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం తీసుకుంటాం. ఎక్కడ పెట్టుకొని మర్చిపోతాను లేదు, పర్వాలేదు. ఆయన పక్క కంపార్ట్మెంట్కి వెళ్ళాను. పక్క కంపార్ట్మెంట్కి వెళ్ళి ఒక 10-15 నిమిషాలు మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చాను. నంద్యాల పట్టణం దేవనగర్లోని షెబా మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు బెన్హిన్ ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. క్రిస్మస్ సందేశాన్ని పాస్టర్ జాన్ బెన్నీ అందించారు. చిన్నారులు చేసిన స్కిట్స్, డాన్సులు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా పాస్టర్ జాన్ బెన్నీ మాట్లాడుతూ, నిజమైన క్రిస్మస్ అనగా మన పాపముల నుండి విడుదల పొంది పరిశుద్ధంగా జీవించి దేవుణ్ణి ఆరాధించడమేనని తెలిపారు. ప్రతి వారు సత్ప్రవర్తన, పరిశుద్ధత కలిగి జీవించాలని కోరారు. పాస్టర్ అందరం ఏసన్న ప్రార్థనలు నిర్వహించి అనంతరం క్యాండిల్స్ వెలిగించారు. కార్యక్రమంలో పాస్టర్ పాల్, దైవజనురాలు అందరం అక్షేత, కొప్పెర హెప్సిబా, పాస్టర్ రాజు, పాస్టర్ కాల్యబ్, పాస్టర్ సుబ్బా, పాస్టర్ పీటర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి గ్రాండ్ క్రిస్మస్ సందర్భంగా నంద్యాల పట్టణంలోని దేవనగర్ ప్రాంతంలో సేవా మినిస్ట్రీస్ ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ సెమీ క్రిస్మస్ బట్టి చాలా సంతోషిస్తున్నాం. మరి సండే స్కూల్స్ యొక్క ప్రోగ్రామ్స్ అయితేనే యేసు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన జన్మ రహస్యం ఏంటి అన్నటువంటి సంగతి అనేకులు తెలుసుకోవాలని దైవజనుడు మరి బెన్హిన్ ఈ మీటింగ్ ఏర్పాటు చేశాడు. చాలా మంది ఇక్కడికి రావటం, దేవుని యొక్క జన్మదినాన్ని తెలుసుకుని ఆయన్ను ఆరాధించడానికి ఆనాడు మరి గొల్లలు జ్ఞానులు ఎలాగైతే దేవుని ఆరాధించి మహిమపరిచారు, నేడు కూడా యేసయ్య జన్మదినం అందరికీ ఆశీర్వాదం. ఈ ప్రపంచంలో కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకు పరిమితం అయిపోతాయి, కొన్ని గ్రామ సంబంధమైన పండుగలు జరుగుతాయి, కొన్ని పట్టణ సంబంధమైన పండుగలు జరుగుతాయి, కొన్ని అయితే దేశానికి సంబంధమైన పండుగలు ఉంటాయి. అయితే ఈ క్రిస్మస్ పండుగ ఈ ప్రపంచం అంతా కలిసి ఆనందంగా చేసుకునే మంచి పండుగ. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ పండుగ ఆశీర్వాదాలు మీకు, మీ కుటుంబాలకు కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దైవజనాంగమా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రతి సంవత్సరం డిసెంబర్ మాసము 10వ తారీఖున ఈ విధంగా షేబా మినిస్ట్రీస్ ద్వారా మరి క్రిస్మస్ సెలబ్రేషన్ మరి జరుపుకుంటూ ఉన్నాము. ప్రేమైనటువంటి దైవజనాంగమా, ఈ లోకంలోనికి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చారని, అదేవిధంగా ఆయన లోకానికి వెలుగుగా వచ్చారని, సత్యాన్ని ఆయన స్థాపించడానికి లోకానికి వచ్చారని, మరి పాపంలోనూ అంధకారంలో ఉన్నటువంటి ప్రజలను తేజో సంబంధమైనటువంటి వెలుగులోనికి ఆయన తీసుకొని తన ప్రాణ త్యాగం ద్వారా తీసుకొని వచ్చారని మరి దీని ద్వారా ప్రకటిస్తూ ఉన్నాం. ఇంత మంచి అకేషన్ మరి జరగడానికి దేవాదేవుడు కృప చూపాడు. అలాగే ఆహ్వానాన్ని మన్నించి చాలామంది మరి భక్తులు వచ్చారు, అలాగే దైవజనులు వచ్చారు. అందును బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అడ్వాన్స్. యేసుక్రీస్తునామమున ఇప్పుడు నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ విధంగా దైవజనులతో కలిసి ఈ విధంగా బెన్హిన్ గారి మరి ఈ కొడుకుని ఏర్పాటు చేసిందిగా ఈ కొడుకులో ఈ విధంగా పాల్పొందుట మరి సంతోషకరమని నేను భావిస్తున్నాను. ఈ కొడుకును దేవుడు మరి అనేకులకు మీకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
నంద్యాల స్వర్గధామం హిందూ శ్మశాన వాటికలో నేడు 600 బంతిపూల మొక్కలను నాటడం జరిగింది. మార్గశిర మాసం ఏకాదశి గీతోపదేశం చేసిన రోజు శివుని విగ్రహం చుట్టూ 600 మొక్కలను స్వర్గధామం నవనిర్మాణ సమితి సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారు మాట్లాడుతూ అంత్యక్రియల కోసం హిందూ శ్మశాన వాటికకు వచ్చిన వారికి ఒక ఆహ్లాదకరమైన సస్యశ్యామలమైన ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించేందుకు 3600 మొక్కలను నాటడం జరిగిందన్నారు. 12 రాసులకు 12 మొక్కలు, 27 నక్షత్రాలకు 27 మొక్కలు, అది ఏ దేవతకు సంబంధించినది, ఆ మొక్క పేరుతో ప్రతి చెట్టు కింద ఫలకాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే స్వర్గధామం నందు కూడా రేపటి నుండి అక్కడ వచ్చిన వాళ్ళకి, భగవంతుని యొక్క సన్నిధికి వెళ్తున్న వ్యక్తికి నివాళులర్పించే వాళ్ళకి చాగంటి ప్రవచనాలు, మనిషి యొక్క జన్మకు మూల కారణమైన సేవా కార్యక్రమాల గురించి మైకుల ద్వారా సందేశాలను వినిపించే వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. సాయంత్రం వేళల్లో హాయిగా కూర్చోవడానికి బృందావనంలో అన్ని చోట్ల రాతి బెంచ్లను ఏర్పాటు చేయడం జరిగింది. బృందావనం మధ్యలో ఒక నీటి ఫౌంటైన్ ఏర్పాటు చేసి అందులో తామర పువ్వులు, కమల పూలను ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. నంద్యాల ప్రజలు తీరిక చేసుకుని స్వర్గధామం ఏర్పాటు చేసిన ఈ ఉద్యానవనాన్ని తిలకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చిత్తలూరు మధుసూదన్ రావు, నెరవాటి సత్యనారాయణ, పాదర్తి శేషుబాబు, గెలివి రామకృష్ణ, ద్వారక వసంత, చిత్తలూరు రామప్రసాద్, సముద్రాల పాండురంగయ్య, ఉపేంద్ర, గొల్లు జయకృష్ణ, బాబురావు ఇంకా స్వర్గధామం సేవకులు పాల్గొనడం జరిగింది. మన మధుసూదన్ గారు ఈ స్వామి చుట్టూ ఈ ఒక 600 చెట్లు, చెండుపూల చెట్లు నాటాలి అందరు కలిసి అని చెప్పి కోరడము, ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. నంద్యాల హిందూ శ్మశాన వాటికను నవనిర్మాణ సమితి జీర్ణోద్ధరణ చేసిన తర్వాత 4 నెలల కింద స్వర్గధామం బృందావనం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టాం. 3600 మొక్కలను ఇక్కడ స్వర్గధామంలో ఏర్పాటు చేసి 12 రాసులకు 12 మొక్కలు, 27 నక్షత్రాలకు 27 మొక్కలు, ప్రతి మొక్క ఏ దేవునికి ప్రీతిపాత్రమైనది శాస్త్రోక్తంగా ఆ సమాచారాన్ని ప్రతి మొక్క దగ్గర కూడా ఒక శిలాఫలకంతో మనం తయారు చేశాం. అలాగే ఈరోజు గీతా జయంతి సందర్భంగా 600 చెండుపూల మొక్కలను మనకు రుద్రభూమిలో ఉండేటువంటి మహాశివుడు ధ్యానముద్రలో ఉన్నాడు, అతని చుట్టూ కూడా ఒక పూల బంతులతో ఒక హారం మాదిరిగా ఈరోజు ఇక్కడ ఒక 600 మొక్కలను మేమందరము నవనిర్మాణ సమితి స్వర్గధామం సేవకులము ఇక్కడ నాటుతూ ఉన్నాం. ఐకానిక్ ప్రాజెక్ట్ గా శ్మశానం అంటే ఇలా ఉండాలని చేసే విధంగా నవనిర్మాణ సమితి తరపున మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. సహకరించినటువంటి ప్రభుత్వం వారు, దాతలు, స్వర్గధామం సేవకులు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి మా పూడికల బృందం కానీ, కాలుపుల బృందం కానీ చేస్తున్న సేవలకు వాళ్ళకు ఒక్కసారి నమస్కరిస్తూ, అన్నదాతకు వైఎస్ఆర్సీపీ అనే కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అండగా వైఎస్ఆర్ పార్టీ పోరుబాట కార్యక్రమం చేపట్టనున్న నేపథ్యంలో బుధవారం అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ అనే పోస్టర్లను బనగానపల్లె మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి విడుదల చేశారు. బనగానపల్లె మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పక్షాన కూటమి ప్రభుత్వాన్ని నిలదీయనున్నామని తెలిపారు. వైఎస్ఆర్ పార్టీ హయాంలో రైతు పండించిన పంటలకు ధరల స్థిరీకరణ కొరకు 2000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామన్నారు. నాడు వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా ఏడాదికి 13,500 రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం జమ చేసిన విషయాన్ని, ఉచిత పంట బీమా పథకాన్ని గుర్తు చేశారు. నేడు కూటమి ప్రభుత్వం రైతుల మీద పంట బీమా భారం వేసిందని విమర్శించారు. ఈ కూటమి ప్రభుత్వంలో మద్దతు ధర లేక విలవిలలాడుతున్న రైతన్నలకు అండగా తాము నిలబడతామని పేర్కొన్నారు. వాగ్దానాలు చేయడం జరిగింది. అందులో రైతులకు సంబంధించి ఈ యొక్క పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలు మీ యొక్క అకౌంట్ లో విత్తనాలు కొనుగోలు కోసం ఇస్తానని చెప్పడం జరిగింది. మరి ఇప్పటికే ఖరీఫ్ కాలం అంతా కూడా ముగిసిపోయింది, మళ్ళీ రబీ రాబోతా ఉంది. ఈ రోజు వరకు కూడా రైతులకు సంబంధించి సింగిల్ న్యాయ పైస కూడా రైతుల అకౌంట్లో వేసిన పాపాన పోలేదు. ఎప్పుడు చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాల గురించి మాట్లాడుతూ ఉన్నారు.
మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు మీరు తెలుగుదేశం పార్టీలో మరి ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి దాదాపు ధాన్యం బకాయిలు 960 కోట్లు ధాన్యం బకాయిలు మీరు రైతులకు చెల్లించకుండా పోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఒక్క రైతులకు ధాన్యానికి సంబంధించిన డబ్బు 960 కోట్లు కూడా చెల్లించడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు మరి పెట్టుబడి సాయం అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి పెట్టుబడి సాయం అనేది ఈ రోజు వరకు కూడా మరి కనీసం ఎక్కడ కూడా మీరు మీటింగుల్లో మాత్రం మాట్లాడడంలే, ఏమన్నైతే ఆకాశం వైపు చూపిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పథకానికి సంబంధించి ఈరోజు ధాన్యం రేట్లు లేక మరి చాలా వరకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో మరి ఆనాడు తెలుగుదేశం పార్టీ మరి అధికారంలోకి రావడం కోసం మరి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు పంట చేతికి వచ్చింది. పంట చేతికి వచ్చిన తర్వాత కనీసం ఒక్క గింజ కూడా కొనే పరిస్థితులు లేవు. ఈరోజు దాదాపు ఈ యొక్క మద్దతు ధర 1700 పైగా ఉన్న మద్దతు ధరను ఈరోజు వరికి సంబంధించి కనీసం 1400 కూడా రైతులకు కొనలేని పరిస్థితి. ఈరోజు వరి ధాన్యం ముఖ్యంగా చాలామంది రైతులు ఏడుస్తూ ఉన్నారు. గత సంవత్సరం వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2600, 2700 అమ్మిన బస్తా ఈరోజు కేవలం 1300, 1400 రూపాయలకే అమ్ముకునే పరిస్థితి వస్తూ ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు గొప్ప మాటలు, పెద్ద మాటలు చెప్తా ఉన్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు అన్ని కోట్లు ఇచ్చినాము, ఇన్ని కోట్లు ఇచ్చినాము, రైతుల ప్రభుత్వము. మరి ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కోట్ల రూపాయలు రైతులకు మంచి జరిగింది, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మంచి జరిగిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేయవలసిన బాధ్యత మా పైన ఉంది. ఈ 2014, 2019 ఈ 2014, 2019 సంబంధించి 5 సంవత్సరాలు టీడీపీ పార్టీ అధికారంలో ఉండింది. మరి చాలా వరకు దాదాపు గతంలో 40,000 కోట్లు వాళ్ళు ఖర్చు పెడితే మనము దాదాపు 65,000 కోట్లు కేవలం ఈ యొక్క ధాన్యం కొనుగోలుకే ఖర్చు పెట్టడం జరిగింది. నంద్యాల జిల్లా కోయిలకుంట పట్టణంలో వెంకటరమణ అనే వ్యక్తి ఆర్టీసీ డిపోలో ప్రైవేట్ మెకానిక్ గా పనిచేస్తూ ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తోటి స్నేహితులు 1998 బ్యాచ్ కు చెందిన పూర్వపు విద్యార్థులు స్నేహితుడు వెంకటరమణ మరణించడంతో మానవతా దృక్పథంతో వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలన్న లక్ష్యంతో ఆయన కుటుంబ సభ్యులకు 60,000 రూపాయలను మరియు నిత్యావసర సరుకులను అందజేశారు. కొంచెం ఒక్క నిమిషం మనిషి నామకు ముఖ్యం. మన ఫ్రెండ్ పిసి రమణ 99 బ్యాచ్ 10th మనతో పాటు చిన్నప్పటి నుంచి చదివినాడు 6th నుంచి 10th వరకు. ఇట్లా బస్సు కింద పడి చనిపోవడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఏదో మా గుట్టాభక్తిగా వాళ్ళ ఇంటికి మేము 42,500 మా ఫ్రెండ్స్ తరఫున, 10,500 వాళ్ళ మాసం భాష 10,500 మొత్తం వచ్చేసి 54,000 ద్వారా ఈ కుటుంబానికి అందజేస్తున్నాము. ఫ్రెండ్స్ ఇలాగా ఎవరైనా సరే
ఇన్స్టాల్ ఇలాంటి ఇబ్బంది వచ్చినా కానీ మేము ఆదుకుంటామని మాటిస్తున్నాము. అలాగే ఈ కుటుంబానికి మేము ఎప్పటికైనా సహకారంగా ఉంటామని మేము తెలియజేస్తున్నాము. అన్నదాతకి అండగా వైఎస్ఆర్సీపీ నిలుస్తుందని వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక కార్యాలయంలో పాణ్యం మరియు గడివేముల మండలాల నాయకులతో వారు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేతగానితనంతో రైతులు పండించిన దిగుబడులకు మద్దతు ధర అందక అల్లాడుతున్న అన్నదాతకి వైఎస్ఆర్సీపీ అండగా నిలిచేందుకు కదిలి వస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈ నెల 13న రైతుల కోసం రైతులతో కలిసి నంద్యాలలోని ఉదయానంద హోటల్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కు వినతి పత్రం అందజేయడం జరుగుతుందని తెలిపారు. రైతులు, నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాణ్యం మరియు గడివేముల మండలాల నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ నిలుస్తుందని పేర్కొన్న మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు డాక్టర్ శశికళారెడ్డి. బజరంగ్ ఆధ్వర్యంలో గీతా జయంతిని పురస్కరించుకొని శౌర్యయాత్ర. నంద్యాల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభం. ప్రాచీన సంస్కృతుల వారసత్వం, ప్రాంతీయ భాషలు మన దేశ వారసత్వం అని పేర్కొన్న డాక్టర్ గెలివి సహదేవుడు. సేవా మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు. నంద్యాల స్వర్గధామం హిందూ శ్మశాన వాటికలో మొక్కలను నాటిన స్వర్గధామం నవనిర్మాణ సమితి సభ్యులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాతకు అండగా ఉంటుందన్న బనగానపల్లె మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి. మృతి చెందిన స్నేహితుడి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం. వైఎస్ఆర్సీపీ అన్నదాతకి అండగా నిలుస్తుందని పేర్కొన్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.